పాకిస్తాన్లో ఇటీవల జరిగిన జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ ఘటన వెనుక బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ యొక్క వేర్పాటువాద ఉద్యమం, చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ సిపిసి ప్రాజెక్టు మరియు బలూచ్ ప్రజల ఆత్మనిర్ణయ హక్కుల కోసం జరుగుతున్న పోరాటం వంటి అంశాలు ఉన్నాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ ఉద్యమం బలూచిస్తాన్ ప్రావిన్స్లోని వనరులు, భౌగోళిక స్థానం మరియు సాంస్కృతిక ప్రత్యేకతల కారణంగా బలూచ్ ప్రజలు స్వయం నిర్ణయాధికారాన్ని కోరుతున్నారు. బిఎల్ఏ 2000 సంవత్సరం నుండి పాకిస్తాన్ సైన్యంపై దాడులు చేస్తోంది, తమ స్వాతంత్ర్యాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తోంది. చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ సిపిసి ప్రాజెక్టు బలూచిస్తాన్ గుండా వెళ్తోంది. ఇది చైనా మరియు పాకిస్తాన్ ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది. అయితే బలూచ్ ప్రజలు ఈ ప్రాజెక్టును తమ వనరులను దోచుకోవడానికి ఉపయోగిస్తున్నారని భావిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్టుపై వారు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ ఉదంతం మార్చి 10, 2025న క్వెట్టా నుండి పెషావర్కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు బలూచ్ వేర్పాటువాదులు హైజాక్ చేశారు. ఈ ఘటనలో 500 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. బిఎల్ఏ ఈ హైజాక్కు బాధ్యత వహిస్తూ 214 మంది బందీలను తమ అదుపులో ఉంచుకున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా పాక్ సైన్యంపై దాడులు చేసి 30 మంది సైనికులను చంపినట్లు తెలిపింది. ప్రభుత్వ చర్యలు మరియు పరిణామాలు. పాకిస్తాన్ సైన్యం హైజాక్ను ముగించేందుకు ఆపరేషన్ ప్రారంభించింది. అయితే బిఎల్ఏ ఈ ఆపరేషన్ను అడ్డుకోవడానికి బందీలను చంపేస్తామని హెచ్చరించింది. ఈ పరిణామాలు పాక్ సైన్యం మరియు బిఎల్ఏ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. పాకిస్తాన్లో ఇటీవల జరిగిన జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ ఘటన బలూచిస్తాన్లోని వేర్పాటువాద ఉద్యమాల తీవ్రతను ప్రపంచానికి చూపించింది. ఈ సంఘటనను చరిత్రలో జరిగిన సమానమైన ఘటనలతో పోల్చితే పాకిస్తాన్లో రైలు హైజాక్లు అరుదుగా జరుగుతాయి. అయితే విమాన హైజాక్లు కొన్ని చోటు చేసుకున్నాయి. మతీర్ రెహ్మాన్ విమాన హైజాక్ ప్రయత్నం చేశారు. 1971లో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ బెంగాలీ పైలట్ మతీర్ రెహ్మాన్ తూర్పు పాకిస్తాన్, ప్రస్తుత బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాట సమయంలో టి-33 జెట్రైన విమానాన్ని హైజాక్ చేసి భారతదేశానికి పారిపోవాలని ప్రయత్నించాడు. అయితే ఈ ప్రయత్నంలో రషీద్ మిన్హాస్ అనే మరో పైలట్ విమానాన్ని ఆపడానికి ప్రయత్నించగా విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 2 పైలట్లు మరణించారు. రషీద్ మిన్హాస్కు మరణానంతరం పాకిస్తాన్లో అత్యున్నత సైనిక పురస్కారం నిషాన్-ఇ హైదర్ ప్రదానం చేయబడింది. బలూచిస్తాన్లో గతంలో జరిగిన దాడులు ఉన్నాయి. బలూచిస్తాన్లో వేర్పాటువాదులు గతంలో కూడా పాక్ సైన్యం, ప్రభుత్వ సంస్థలపై దాడులు నిర్వహించారు. 2024 నవంబరులో క్వెట్టా రైల్వే స్టేషన్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 60 మంది మరణించారు. ఈ దాడి బలూచ్ విముక్తి కోసం పోరాడుతున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ నిర్వహించింది. ప్రస్తుత హైజాక్ ఘటనలో పరిణామాలు. జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ సమయంలో బలూచ్ వేర్పాటువాదులు రైలును టన్నెల్లో ఆపి 450 మంది ప్రయాణికులను బందీలుగా తీసుకున్నారు. పాక్ సైన్యం నిర్వహించిన రక్షణ చర్యల్లో 21 మంది ప్రయాణికులు, 4 మంది సైనికులు మరణించారు. అంతేకాకుండా 33 మంది మిలిటెంట్లు హతమయ్యారు. ఈ ఘటనలు పాకిస్తాన్లోని అంతర్గత సమస్యలను, ప్రత్యేకంగా బలూచిస్తాన్లోని వేర్పాటువాద ఉద్యమాల తీవ్రతను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇవి పాక్ ప్రభుత్వానికి, సైన్యానికి సవాళ్లను ఎదుర్కొనేటట్లు చేస్తున్నాయి. జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ ఘటన బలూచ్ ప్రజల ఆత్మనిర్ణయ హక్కుల కోసం జరుగుతున్న పోరాటం, సిపిసి ప్రాజెక్టుపై ఉన్న వ్యతిరేకత మరియు పాక్ సైన్యంతో ఉన్న విభేదాల నేపథ్యంలో జరిగింది. ఈ ఘటన పాకిస్తాన్లోని అంతర్గత సమస్యలను, బలూచ్ ప్రజల ఆకాంక్షలను మరియు ప్రభుత్వ విధానాలను పునర్విమర్శించాల్సిన అవసరాన్ని సూచిస్తుంది.